హలో అండి. ఈరోజు చట్పట్ స్నాక్గా మనం చనాదాల్ నామ్కిన్ అయితే తయారు చేసుకోవచ్చు. ఎంతో క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి. గుల్లగా ఎంతో టేస్టీగా ఉండే ఈ చనాదాల్ నామ్కిన్ నా చిన్నతనంలో అయితే ఎక్కువగా దీన్ని అయితే తినేవాళ్ళమండి. అప్పుడైతే ఇప్పుడున్న రకరకాల స్వీట్స్ అయితే అప్పుడు ఉండి కాదు కాబట్టి ఇలా చనాదాల్ నామ్కిన్ అనో, మడత కాజు అనో, లేకపోతే సీనా కొమ్ములు అంటారు కదండి, మన గోధుమ పిండితో చేస్తారు కదా, ఆ కొమ్ములైనా ఇలాంటివే ఉండి మనకి ఎక్కువ వెరైటీస్ అయితే అప్పుడులో ఉండి కాదు కాబట్టి ఇలాంటివే ఎక్కువ ట్రై చేసేవాళ్ళం. ఆ మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటా ఈ చనా దాల్ నామ్కిన్ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అండి. చక్కగా మనం చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంగా కానీ అలా మూవీ చూస్తా తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఈ చనాదాల్ని ఫస్ట్ అయితే నేను ఒక 3 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. 3 to 4 అవర్స్ నానబెట్టుకోండి. లేదు టైం లేదు అంటే ఒక గంటన్నర వరకు ఒక వేడి నీటిలో వేసి కూడా నానబెట్టుకోవచ్చు. మనం చేతితో ఇలాగ ఇరిపితే పలుకుగా ఇరగాలి. లేదు అంటే కనుక ఇంకా కొంతసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకొని దీన్నైతే ఇలాగ ఒక కాటన్ క్లాత్ మీద దీన్ని వేసేసుకోవాలి. వాటర్ అంతా మనం ఫిల్టర్ చేసేసుకోవాలండి నానబెట్టిన తర్వాత. ఇప్పుడు ఇలాగ ఒక కాటన్ క్లాత్ మీద పరిచేసుకోవాలి. ఇలా పరిచేసుకొని దీనిపైన ఏమైనా తడి ఉంటే కనుక ఇలాగ మొత్తం అద్దుకుంటా దీన్ని అయితే అరగంట సేపు ఫ్యాన్ దగ్గర అయితే ఆరబెట్టుకోవాలండి. మధ్యలో దీన్ని పలుకులను అయితే అటు ఇటు తిరిగేస్తా చేస్తే కనుక క్లాత్ అనేది మిగతా తడిని కూడా పీల్ చేసుకుంటుంది. పైన తడిని అయితే కాటన్ క్లాత్తో అలా అద్దేస్తే మనకి సింపుల్గా అయిపోతుంది. తడి అయితే పోతుంది కానీ చెమ్మ అయితే ఉంటుందండి, పర్వాలేదు, ఏమీ అవ్వదు. ఇప్పుడు చాలా బాగా ఆరిపోయింది. నాకు ఒక అరగంట తర్వాత అయితే చక్కగా ఆరిపోయింది తడి లేకుండా. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా మనకి గరిటెలు ఉంటాయి కదండి, బూర్లు అవి తీస్తాము, అలాంటి గరిటెలలో వేసేసుకొని కొంచెము మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేలాగా వేసుకొని ఇప్పుడు మనం వేపుకోవాలి. ఇలాంటి జాలిగడ్డలు ఉన్నా సరిపోతుందండి. అది లేకపోయినా ఇందులో అయినా మనము స్టీల్ అయితే వడగట్టేసుకోవడం, మనకు ఆయిల్లో ఎక్కువసేపు ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఆయిల్ టెస్ట్ చేసుకోవాలి. పప్పు వేయగానే మనకి పైకి పొంగుతా రావాలండి ఆ పప్పు అనేది. అప్పటి వరకు ఆయిల్ ఫ్రై చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద దాన్ని పెట్టుకొని తర్వాత వీటిని వేపుకోవాలి. కొన్ని పలుకులు అయితే కింద పడతా ఉంటాయి కానీ దాన్ని అయితే పట్టించుకోకుండా పైన ఉన్న గరిటలో ఉన్నవి వేపుకుంటూ ఉండాలి. అలా పెట్టి ఉంచకూడదండి. గరిటతో దీన్ని అయితే ఇలాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. లేకపోతే కింది అయితే బాగా వేగిపోతుంది, పైన అయితే అలా ఉండిపోతాయి. నేను కొంచెం లోతుది తీసుకున్నానండి మూకిడి. మీరు కొంచెం ఫ్లాట్గా ఉన్నది తీసుకుంటే మీకు గరిటె పెట్టడానికి అనేది ఇబ్బంది ఉండదు. చూసారు కదా, ఇలా మధ్యలో కలుపుతా పైన నురగలా వస్తుంది కదండి, ఆ నురగ అంతా పోవాలి. అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. మీరు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయకపోతే కనుక తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ బాగా క్రిస్పీగా ఉంటాయండి. తినలేము, చాలా గట్టిగా ఉంటాయి. గుల్లగా మన తినడానికి టేస్టీగా రావాలంటే మాత్రం ఇలా మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి. మనం పక్కకి వెళ్ళి వదిలేస్తే కనుక అటువైపు ఫ్రై అవుతే పైన అయితే ఫ్రై అవ్వవు. కొంచెం ఓపికతో మనం ఫ్రై చేసుకుంటే కనుక దీని టేస్ట్ దేనికి రాదు అన్నట్టు అనిపిస్తుంది స్నాక్ ఐటమ్స్లో. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే నురగ అనేది స్లోగా తగ్గుతుంది మనకి. మరీ ఎక్కువ కలర్ రాకూడదండి. నురగ తగ్గగానే దీన్ని అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, కొంచెంగా కలర్ మారుతూ ఉంటుంది. అప్పుడు బాగా వేగినాయండి, నురగ కూడా తగ్గింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనము రెడీ చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకున్నానండి నేను. కావలిస్తే కనుక కొన్ని పల్లీలు అలాంటివి కూడా ఫ్రై చేసుకుంటారండి చాలామంది ఆయిల్లోనే. కావలిస్తే అలా కూడా చేసుకోవచ్చు. పల్లీలనో జీడిపప్పు అనో ఫ్రై చేసుకుని కూడా వేసుకుంటారు. నేను స్వీట్ స్టాల్లో ఎలా అమ్ముతారో అలాగే చేయాలని ఇలాగ కరివేపాకు మాత్రం ఫ్రై చేసుకొని దీంట్లో పసుపు, కారము, సాల్ట్, అదేవిధంగా లాస్ట్లో కొంచెం చాట్ మసాలా వేసానండి. చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదండి ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో కింద టిష్యూ పేపర్ వేసి దానిపైన ఇది వేయాలి. దీన్ని అయితే ఏమో ఆయిల్ పీల్చలేదు కానీ ఏమాత్రమైనా ఆయిల్ ఉంటే పీలుస్తుంది అనేసి కొంచెమైనా ఇలా నేను టిష్యూ పేపర్ వేసుకొని పైన అయితే దీన్ని సర్వ్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి. మన ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఏదైనా మూవీ చూస్తా దీన్ని చక్కగా చట్పట్లా తినడానికి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.